రేపు మనం అధికారంలోకి రాగానే ఈ అమలు చేస్తామని అవన్నీ చించి చెత్తబొట్లు వేయాలని చెప్పడమా బేసిక్గా. అంతే కదా. దాంతో సమానం ఎట్లాగా నాకు అర్థం కాల. సమానం అంటే నా పింఛన్తో ఆ పథకాలన్నీ బటన్ నొక్కిన పథకాలన్నీ సమానం అంటే జనాన్ని అలా ఫీల్ అవ్వమని చెప్పడమా? అంటే 1 కిలో బియ్యం ఎదురుకుండా పెట్టి అదే 5 కిలోలు అనుకో, అదే 10 కిలోలు అనుకో అని చెప్పడమా? అట్లుంది. అంతకు మించి దాంట్లో మేము కూడా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పడమా? జగనే కాదు, ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన 10 లక్షల కోట్ల రూపాయలకు ఒక పక్క వడ్డీ కట్టడానికే డబ్బులు లేవు, కానీ ఆ డబ్బులు లేకపోయినా సరే పింఛన్ అయితే మాత్రం ఇచ్చేస్తున్నాం. ఏడాదికి ఒక్కొక్క కుటుంబానికి 48,000 రూపాయలు. 10 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు ఎలా అవుతాయిగా పోనీ ఆ లెక్కను చూసుకున్నా. ఎందుకంటే వీళ్ళ హయాంలో వచ్చిన అంతకుముందు వీళ్ళు అధికారంలోకి వచ్చాడు 90,000 కోట్లు, వీళ్ళు దిగే నాటికి 4,50,000 కోట్లు, మళ్ళీ జగన్ దిగే నాటికి 7.5 లక్షలు 8 లక్షల కోట్లు. పోనీ వీళ్ళు 10 లక్షలు చెప్తున్నారు కదా కార్పొరేషన్లతో కలిపి, వాళ్ళు కూడా కార్పొరేషన్లతో కలిపితే అప్పుడు 5 లక్షల కోట్లు. అంటే వాళ్ళ దానికి కూడా వడ్డీ కట్టాలిగా. ఇంకోటి జగన్ టైంలో వాటికి ఇస్తీలు ఇప్పుడే కట్టరు, 7 ఏళ్ల టర్మ్ ఉంటుంది, అది కూడా కొంత కడుతుంటారు, వడ్డీ కడుతుంటారు. చంద్రబాబు టైంలో వడ్డీకి ఇస్తీ వీళ్ళు కడుతున్నప్పుడు ఇప్పుడు ఏ ఇయర్ కిస్తీ ఎంత కడుతున్నారు తీమనండి లెక్క. ఏ ఇయర్ కిస్తీ ఎంత కడుతున్నారు, ఏ ఇయర్ వడ్డీ ఎంత కడుతున్నారు, ఇప్పుడు ఆ లిస్ట్ తీమనండి. అప్పులు చెప్తున్నారు కానీ ఎవరు చేసిన అప్పులకు ఎవరు ఎంత వడ్డీ కట్టారు, ఆ చేసిన అప్పులు ఎవరు క్లియర్ చేశారు అనేది చెప్పరు. అంతే, ఒక విచిత్రమైనటువంటి భ్రమల్లో ప్రజల్ని ముంచెత్తుతా ఉంటారు. సంక్షేమ పథకాలు కళ్ళు